ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. కానీ కాసేపటికే సీన్ రివర్స్ అయ్యింది. సాధారణంగా రోడ్డు ప్రమాదం జరిగితే ఏం జరుగుతుంది? పోలీసులు వస్తారు, క్షతగాతులను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేస్తారు. విజయవాడ శివార్లలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. కానీ కాస్త భిన్నంగా అతివేగంతో వచ్చిన ఒక కారు లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కానీ ఎప్పుడైతే పోలీసులు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారో యాక్సిడెంట్ కేసు కాస్త మరో మలుపు తిరిగింది. అసలు అక్కడ ఏం జరిగింది? పోలీసులు తనిఖీలో ఏం గుర్తించారు? ప్రమాద స్థలంలో దొరికిన ఆ పొట్లాలేంటి? గుట్టుచప్పుడు కాకుండా విశాఖ ఏజెన్సీ నుంచి తమిళనాడుకు జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా దందా రోడ్డు ప్రమాద ఘటనతో వెలుగులోకి వచ్చింది. విజయవాడ శివారులోని నున్న బైపాస్ వద్ద అతివేగంతో వచ్చిన ఓ కారు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మిగతా వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనతో మత్తు మాఫియా యథేచ్ఛగా సాగిస్తున్న నెట్వర్క్ బయటపడింది. యాక్సిడెంట్ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు దర్యాప్తులో నివ్వెరపోయే వాస్తవాలు బయటకు తీశారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు తనిఖీ చేస్తుండగా కొన్ని ప్యాకెట్లు గుర్తించారు. వాటిని పరిశీలించగా గంజాయి అని తేలింది. నిందితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మత్తు దందా వెలుగులోకి వచ్చింది. నిందితులు హరి విఘ్నేష్ తానపాల్, షణ్ముఖ, సికిందర్, సూర్య, హరీష్ తమిళనాడులో మదురై నివాసితులు. విశాఖ ఏజెన్సీలో కేజీ 2,000 రూపాయల చొప్పున 30 కేజీల గంజాయిని కొనుగోలు చేసినట్లు గుర్తించారు. నిందితులు గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేశారు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ప్యాకింగ్ చేశారు. గుట్టుచప్పుడు కాకుండా కారు డిక్కీలో దాచి తమిళనాడుకు బయలుదేరారు. అయితే విజయవాడ శివారు ప్రాంతం చేరుకోగానే హఠాత్తుగా రోడ్డు ప్రమాదం జరగటంతో గంజాయి అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. 15/6/2026 తేదీన మనకి ఈ వెస్ట్ బైపాస్ మీదుగా బైపాస్ లో హలో గురు హోటల్ దగ్గర ఒక కారు యాక్సిడెంట్ అయిందని తెలిస్తే మన ఉమెన్ ఎస్ఐ వెళ్ళింది. ఈ కారు యాక్సిడెంట్ అయిన వెంటనే వీళ్ళందరికీ దాంట్లో ఉన్న వ్యక్తులకి గాయాలైతే అక్కడ ఉన్న లోకల్ ప్రజలు 108 ఫోన్ చేస్తే వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఈ లోపల మనకి ఫోన్ వస్తే మన ఉమెన్ ఎస్ఐ విమల ఆవిడ వెళ్లి పరిశీలిస్తుండగా ఇద్దరు తలకి బ్యాండేజ్ కట్టుకుని అక్కడికి వచ్చి కారులో ఏదైతే ఉందో కారు ఈ రోనాల్ ఫిట్ కారు వీళ్ళు ఈ వైజాగ్ నుంచి వస్తూ ఈ ఆగున్న లారీని గుద్దటం వల్ల వీళ్ళకి యాక్సిడెంట్ అయింది. ఆ కారు డిక్కీలో ఉన్న ఒక ఇద్దరు వ్యక్తులు మన హాస్పిటల్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారు డిక్కీలో ఉన్న ప్యాకెట్లు తీసుకుని పోతుండగా ఈ అమ్మాయి ఉమెన్ ఎస్ఐ అనుమానంతో వాళ్ళని పట్టుకుని చెక్ చేయక దాంట్లో సుమారు ఒక 25 కేజీలు గంజాయి 2 బ్యాగుల్లో దొరికింది. ఇమీడియట్లీ వాళ్ళని అదుపులో తీసుకుని వాళ్ళ మీద మన గంజాయి కేసు కట్టడం జరిగింది. ఈ ఘటనలో సూర్య జీజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సికిందర్, హరీష్ అనే నిందితులు కొన్ని గంజాయి ప్యాకెట్లను తీసుకుని పరారయ్యారు. మరో ఇద్దరు నిందితులు హరి విఘ్నేష్ తానపాల్, షణ్ముఖ రాజాలను పోలీసులు అరెస్టు చేసి 25 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో ఏంటంటే వీళ్ళంతా కూడా తమిళ రాష్ట్రానికి చెందిన మదురై ప్రాంత వాస్తవ్యులు. వీళ్ళు యాక్చువల్ గా 5 వ్యక్తులు 12వ తారీఖున ఈ మదురై నుంచి విశాఖపట్నం చేరుకుని అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో దుమ్రిగూడ ఏరియాలో అరకు దగ్గర ఈ కేజీ 2,000 రూపాయల చొప్పున ఒక 30 కేజీలు కొనుగోలు చేసి దాన్ని కేజీ ప్యాకెట్లు 2 కేజీల ప్యాకెట్లుగా తయారు చేసి 3 బ్యాగుల్లో పెట్టుకుని వచ్చారు. వస్తూ ఈ 15/6/2026 తేదీన ఉదయం అక్కడ బయలుదేరి విశాఖపట్నం నుంచి మనకి వెస్ట్ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటల సమయంలో వచ్చేసరికి హలో గురు హోటల్ దగ్గర ఆగున్న లారీని గుద్దడం వల్ల వీళ్ళకి దీంట్లో 5 వ్యక్తుల్లో 3 వ్యక్తులకి గాయాలని, దీంట్లో గాయాలు కాకుండా మిగిలిన ఇద్దరు వ్యక్తులు కూడా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఈ 3 వ్యక్తులు హాస్పిటల్కి వెళ్ళి అందులో ఇద్దరు చికిత్స తీసుకుని మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఈ గంజాయి పట్టుకుని వెళ్తూ ఉంటే మనం పట్టుకోవడం జరిగింది. దీంట్లో 3వ వ్యక్తి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోవడం జరిగింది. ఆ బంధువులంతా కూడా వస్తున్నారు. మన ఈ నార్త్ డివిజన్లో 1,544 మంది ఈ గంజాయి స్మోకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ టెస్ట్ చేయగా దీంట్లో 363 మందికి పాజిటివ్ వచ్చింది. అలాగే ఈ 3 పోలీస్ స్టేషన్స్లో ఎస్ఎన్పురంలో ఒక కేసు, తర్వాత ఏఎస్ నగర్లో 2 కేసులు, నున్నలో ఒక కేసు, ఈ మొత్తం ఈ 4 కేసుల్లో 48 మందిని ముద్దాయిల్ని గంజాయి అమ్మేవాళ్ళని
ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పటి వరకు 35 మందిని మనం అరెస్ట్ చేసి కోర్టుకి పంపడం జరిగింది. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.